అండి. థ్యాంక్ యూ లయ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ ఒక ప్రైమేరాలో మిమ్మల్ని చూస్తున్నట్టుంది సార్ మాకు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బిగినింగ్ కెరీర్కి చాలా ఉపయోగపడిన ఆ సంస్థ మనీషా ఫిల్మ్స్ కానీ, అలాగే కృష్ణారెడ్డి గారు దాదాపు కొన్ని సంవత్సరాలు ఈవీ గారు, కృష్ణారెడ్డి గారు సినిమాలే చేసుకుంటూ నేను ఫ్యామిలీ సబ్జెక్టులు చేసుకుంటూ ఉండేవాడిని. బట్ అటువంటి టైప్ ఆఫ్ ఫిల్మే మళ్ళీ చాలా రోజుల తర్వాత నాగేశ్వర రెడ్డి గారు డైరెక్షన్లో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నాను, ఈ మధ్య చాలా సినిమాలకు హీరోగా గెస్ట్గా వచ్చాను, మళ్ళీ నేను హీరోగా నా సినిమాకి నేను నిజంగా గెస్ట్నా హీరోనా అనే ఫీలింగ్ నాకు ఇప్పుడు వచ్చింది. సో ఎందుకంటే అలవాటు తప్పింది కదా. ఈ మధ్య వేరే క్యారెక్టర్స్ చేసుకుంటూ ఈ ఫస్ట్ నాకు ఫోన్ చేసింది ప్రొడ్యూసర్ గారు, గంగుల కమలాకర్ గారు. జీకే అంటే ఆయన కాదు కదా, గంగుల కమలాకర్ గారు మినిస్టర్గా చేశారు. ఆయన ఫోన్ చేసి ఒక మంచి సినిమా చేద్దాం శ్రీకాంత్, ఎంటర్టైన్మెంట్ అప్పట్లో మీ పాతకాలంలో కృష్ణారెడ్డి గారి సినిమాలు ఉన్నాయి చూడు, ఆ టైప్ ఆఫ్ సినిమాలు చేద్దామని. కానీ డెఫినెట్గా చేద్దామండి, మరి చూస్తారో లేదో నాకు తెలియదు కానీ చేసేద్దాం అని చెప్పాను. సో తర్వాత నాగేశ్వర రెడ్డి గారు అనేవాడికి ఇంకా నాకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఇద్దరం కలిసి ఆ సబ్జెక్ట్ గురించి డిస్కషన్లో అబ్బా చాలా రోజులైంది, ఒక మంచి సినిమా చేసి ఒక మిడిల్ క్లాస్ అందరికీ కనెక్ట్ అయ్యే ఫిలిం అవుతుంది అనుకుని అట్లా పట్టాలు ఎక్కేసాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇటువంటి సినిమా చేయడం. ఫస్ట్ 2 రోజులు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసేటప్పుడు పాత రోజులు గుర్తు తెచ్చుకొని చాలా ఎంజాయ్ చేశాను. నేను నిజంగా ఈ క్యారెక్టర్ని మాత్రం అది ఎలా ఉంటుంది ఏంటనే తర్వాత అనవసరం, బట్ నేను మాత్రం సినిమా చేసినంతసేపు చాలా ఎంజాయ్ చేశాను. అలాగే నా తోటి ఆర్టిస్టులు, ఫాదర్ చేసిన మురళీ గౌడ్ గారు, ఆయన నిజంగా ఆయన టైమింగ్ మామూలు టైమింగ్ కాదు. ఆయన చూసి నేనే నవ్వుకునేవాడిని సరదాగా, ఇంకా పెంచండి నైస్ రెడ్తో కూడా అనేవాడిని నేను. ఆయనకి ఇంకేమన్నా ఉంటే కొంచెం ఆయనదే కొంచెం డామినేట్ చేసుకుంటే వెళ్ళమని. సో అంత మంచి వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయన. ఆయన ఫాదర్గా చేయడం, నేను కొడుకు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాలు అందరూ ప్రతి ఒక్కళ్ళు, ఇటు భూపాల్ కానీ, ఇటు కరుణ నా సిస్టర్గా చేసిన ఆవిడ కానీ, చిట్టి కానీ, ఎస్పెషల్లీ లయ గారు. లయ అందరూ తెలిసింది, చాలా సినిమాలు చేసాం మేము, స్వరాభిషేకం కానీ మంచి మంచి సినిమాలు, ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన ఫిల్మ్ అది. చాలా వండర్ఫుల్ ఆర్ట్. ఫస్ట్ సెట్లో చాలా రోజులు అయింది నేను చూసి, లయని చూసి సెట్లో రాగానే లయ కాదనుకుంటే ఎవరో కొత్త హీరోయిన్ లాగా ఉందనుకున్నాను నేను. ఎందుకంటే సేమ్ అలాగే ఉంది, నేనే కొంచెం బొక్కలు వేసుకుని కొంచెం లావుగా ఉన్నాను ఆ టైంలో. నిజంగా చూడగానే చాలా అప్పుడప్పుడు ఏదో రీల్స్ చూసేవాడిని కానీ లైవ్లో చూడడం అదే ఫస్ట్ టైం. చాలా వండర్ఫుల్, బ్యూటిఫుల్. మళ్ళీ ఇద్దరు కాంబినేషన్లో రావడం మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా. అందరూ ప్రతి ఆర్టిస్టులు కానీ, ఎస్పెషలీ అంజీ చాలా బాగా చేసావు. నీకు తెలుసు, నీ వర్క్ నాకు బాగా తెలుసు. అలాగే సాయి కార్తీక్, అంతకుముందు చాలా సినిమాలు చేసాం, చాలా హార్డ్ వర్క్, చాలా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వెరీ వెరీ హ్యాపీ. అంటే దీంట్లో ప్యాడింగ్ కూడా చాలా, ఒక పక్కన సునీల్, వెన్నెల కిషోర్ కానీ, రఘుబాబు, ఆలీ, వీళ్ళందరితో కలిసి చేయడం చాలా రోజుల తర్వాత నేను కూడా ఈ సినిమాలోనే. వెరీ హ్యాపీ. సో దీని అంతటికీ కారణం ప్రొడ్యూసర్స్. చందు అంటే సిఎన్, జీకే అంటే మరి ఎవరు, జీకే వెనకాల జీకేని తెచ్చింది గంగుల కమలాకర్ గారు. ఆయన ఆశీస్సులు మెయిన్ వెనకాల ఉంది. ఆ జీకే ఉన్నారు, ఈ జీకే మరి ఆయన ఒకటే కూడా నాకు తెలియదు కానీ మరి ఎందుకో ఆయన రాలేదు, మరి ఆ జీకే గారు రాలేదు. కానీ ఆ జీకే ఈ జీకే ఒకటో కాదో నాకు తెలియట్లేదు కానీ ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ జీకే గారు. ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి మీరే కారణం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే బాగా వచ్చిన సినిమా చూసాము. ఎస్పెషల్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన నేను కలిసి చాలా సినిమాలు చేసాం. నిన్నే ప్రేమిస్తా దగ్గర నుంచి చాలా ఫిలిమ్స్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మళ్ళీ ఆయన కాంబినేషన్స్తో ఈ క్యారెక్టర్ చేయడం, ఇద్దరు కాంబినేషన్ చేయడం. ఆయన ఒక వెంకటేశ్వర స్వామిగా, ఆయన సిన్సియారిటీగా, అంటే వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు అసలు ఎవరితో మాట్లాడు, చాలా సిన్సియర్గా నాన్ వెజ్ మానేసి చాలా డెడికేటెడ్గా క్యారెక్టర్ చేయడం. నిజంగా అంటే అప్పట్లో ఉన్న మేమంతా కూడా ఒక ఎంత డెడికేటెడ్గా ఉన్నా ఇప్పటికీ అదే మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. పేషెన్స్గా ఉండటం కానీ, నైట్ 2-3 వరకు షూటింగ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి.
థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, మళ్ళీ మీతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎనివే ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, శ్రీకాంత్ గారు. అలాగే డైమండ్ బాబు, ఆయన గురించి మర్చిపోయాను, లేకపోతే రేపొద్దు నాకు రమ్మ సరిగా రాయడు. నిజంగా అంటే దీంట్లో మెయిన్ ఎస్పెషల్ డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుణ్ణి ఏ కోరికలు కోరుకుంటామో అది చాలా న్యాచురల్గా ఉండాలి, ఆ దేవుడే మాట్లాడతాడు అనేది. అప్పటికప్పుడు కొన్ని కొన్ని ఏ మాత్రం అటు ఇటు ఉన్న ఇమ్మీడియట్గా మళ్ళీ దాన్ని చేంజ్ చేసి అంత టాలెంటెడ్ పర్సన్ డైమండ్ బాబు. మళ్ళీ అందుకనే మీకు డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇచ్చారు. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఫిల్మ్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇప్పుడు అందరం కూడా మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీకాంత్ గారు, లయ గారిని, నాగేశ్వర రెడ్డి గారిని